ఈ దినాన కూడా తిండిపోతులు ఎక్కువైపోయారని అనిపిస్తుంది. ఎందుకంటే ఏ చిన్న కుగ్రామం అయినా అక్కడ ఆహార పదార్థాలు అమ్మే హోటల్స్ కానివ్వండి, స్టాల్స్ కానివ్వండి విస్తారంగా కనబడతా ఉంటాయి. కారణం ఏమిటి అంటే మనుషులు తిండి ప్రియులుగా, భోజన ప్రియులుగా మారిపోయారు. దేవుని కొరకు తమను తాము సిద్ధపరచుకోవడానికంటే తమ సుఖం మీద, తమ భోగం మీద మనుషులు ఎక్కువగా ఆసక్తిని చూపుతూ ఉన్నారు. తినడం త్రాగడం తప్పేం కాదు, కానీ దానికి మించి దేవుని ప్రత్యక్షతను మరిచి చాలాసార్లు మనకు తిండే ప్రాధాన్యత. వాక్యం కంటే, దేవుని ప్రత్యక్షత కంటే, దేవుణ్ణి ఆరాధించుట కంటే, దేవుని సన్నిధిలో ఉండుట కంటే నాకు సమయానికి ఆహారం పడాలి, సమయానికి నేను పలాని పానీయం చేయాలి అనే దృక్పథం ప్రమాదకరం. దేవుని కొరకు బ్రతికే ప్రతివారు ఒక వైరాగ్యంతో బ్రతకాల. అది దేవుడి సంకల్పం. దాన్ని ప్రభు ఎలా చెప్పారు అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుండి 33 చదివితే, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని చింతించకండి, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకండి. అది మొదట ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, తర్వాత తిండి గొడవ. నీకేం కావాలో దేవుడు సమకూరుస్తాడు. నీకు ఏ పూటకు ఏమి ఇవ్వాలో ఆయన బాగా ఎరిగినవాడు. తిండిపోతులు అవుతేనట సామెతల్లో భక్తుడు ఇలా చెప్పాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకోవాలి. ఈరోజు తిండి గురించి, మన దాహం గురించి కాదు ఆలోచించాల్సింది, నా దేవుని కొరకు నేను ఎలా బ్రతకాలి, నా దేవుణ్ణి నేను ఎలా ఎదుర్కోవాలి, నా దేవుని కొరకు ఎలా నేను జీవించాలి అనే దృక్పథం మనందరం కలిగి ఉండడం నేర్చుకోవాలి.